మ్యామ్ నాకు తెలిసి మీరు కానీ, సార్ కానీ ఈ సైకలాజికల్ కౌన్సెలింగ్ సెంటర్‌ని 2 డెకేడ్స్ నుంచి నెల్లూరులో నడిపిస్తున్నారు. ఇన్ Yes. అండ్ అరౌండ్ మీరు బాగా తెలుసు. సో, ఇప్పుడు ఉన్న సొసైటీలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ స్మార్ట్ లైఫ్ కౌన్సెలింగ్ సెంటరే బెటర్ చాయిస్ అని మీరు చెప్పగలరా? ఎస్. ఎందుకంటే మన బాడీలో మనకి చాలా పార్ట్స్ ఉన్నాయి. మనకి హార్ట్, లివరు, లంగ్స్, కిడ్నీస్ ఇలా వీటన్నిటికీ ఒక షేపు, ఒక ప్లేసు బాడీలో ఉంది. కానీ మనందరికీ మనసు ఉందని తెలుసు. ఈ మనసుకి ఒక ప్లేస్ అంటూ ఏమీ లేదు. దీనికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అది బిహేవియర్ రూపంలోనే ఎక్స్ప్రెస్ చేయాలి. చాలా సందర్భాల్లో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ని, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, డల్ మూడ్ అనేది చాలా రకాలైనటువంటి సైకియాట్రిక్ ఇష్యూస్లోను, సైకలాజికల్ ప్రాబ్లమ్స్లోనూ మనకు కనపడుతుంది. డిప్రెషన్లోను, యాంగ్జైటీలోను, కొన్ని రకాలైనటువంటి స్క్రిజోఫీనియా లాంటి డిసీజెస్లోనూ ఇది ఉంటుంది. ఇలా ఏ ప్రాబ్లం ఇది అని డిఫరెన్షియేట్ చేయడానికి దానికి ఎలాబొరేటెడ్గా హిస్టరీ తీసుకోవడము అండ్ కొన్ని సైకలాజికల్ అసెస్మెంట్స్ చేయడము లాంటివి చేయాలి. ఇవి ఓన్లీ సైకాటిస్టో, ఓన్లీ సైకాలజిస్టో చేయలేరు. ఇద్దరు కలిపి మాత్రమే చేయాలి. యాక్చువల్గా మా అడ్వాంటేజ్ అదే. నేను సైకాలజిస్ట్ని, మా హస్బెండ్ సైకాటిస్ట్. సో మేమిద్దరం కలిపి ప్రతి కేసుని ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అది సైకాట్రిక్ కేసు అయితే మా హస్బెండ్ ట్రీట్ చేస్తారు, అది సైకలాజికల్ కేసు అయితే నేను థెరపీ చేసి నేను ట్రీట్ చేస్తూ ఉంటాం. జనరల్గా సైకాటిస్ట్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసినప్పటికీ కేసు వాళ్ళ చేజారిపోతుందేమో అని, అలాగే కౌన్సిలింగ్ టెక్నిక్స్ తెలియక, అలాగే కౌన్సిలింగ్లో వాళ్ళు టైం స్పెండ్ చేయలేక, తీరిక లేక వాళ్ళు కేసుని చాలా వరకు మెడికల్ మేనేజ్మెంట్ తోటే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి బ్రెయిన్, మైండ్, దాని ఇంటర్నల్ మెకానిజమ్స్, వాటి ప్రాబ్లమ్స్, వీటి గురించిన పెద్ద అవేర్నెస్ ఉండదు. కాబట్టి వీళ్ళ దగ్గర కేసు మిస్లీడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. చాలా సందర్భాల్లో సైకాలజిస్టులు సైకాట్రిక్ కేసుల్ని కూడా కౌన్సిలింగ్ ద్వారా నయం చేయడానికి ట్రై చేస్తూ టైంని, సెషన్స్ని పొడిగించుకుంటూ పోతూ ఉంటారు. అన్ని సైకాట్రిక్ ప్రాబ్లమ్స్కి కౌన్సిలింగ్ కుదరదు, అలాగే అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి మనం మందులు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. కానీ మా దగ్గర ఇట్లాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే మేమిద్దరం ఒకటే కాబట్టి మా ఇద్దరి మధ్య ఈగో ఇష్యూస్ అంటూ ఏమేమి ఉండవు. సైకాట్రిక్ కేసు అయితే నేను ఆయనకి రెఫర్ చేస్తాను, సైకలాజికల్ కేసు అయితే ఆయన నా దగ్గరికి పంపిస్తారు. సో దీనివల్ల పేషెంట్కి వాళ్ళ టైము, ఎనర్జీ, మనీ అన్నీ సేవ్ అవుతాయి. అండ్ కేసు సరిగ్గా డయాగ్నోస్ అయ్యి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ జరిగి వాళ్ళ ప్రాబ్లం నుంచి వాళ్ళు తొందరగా బయటపడేదానికి అవకాశం ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ అస్ అండ్ ఈవెన్ ఫర్ ద పేషెంట్స్.